హలో పీపుల్, నేను మీ లహరిక. పిల్లలకి ఆడుకోనికి కనిపిస్తే ఆగుతారా? ఇగో ఫ్రెండ్ వాళ్ళ పాప ఆరోగాడు ఉరుకుతారు, అలా వెనుక నేను ఉరుకుతున్నా. సాయిబాబా టెంపుల్ దగ్గర సాయి మేళా ఉందంటే చూడనీకి వచ్చినాం. మాతో పాటు మీరు కూడా చూదురు రండి. ఇంకొక స్పెషల్ కూడా ఉంది, అదేందో ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ రోజు అయితే మనకి తిండి పండగే పండగ. ఇగో ఇడ్లీ వడ $6, బిర్యానీ $6 అంట. మొత్తం ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, ఆ ప్రైస్ కూడా రాసి పెట్టారు. ఇట్లా ఒక్కొక్క ఫుడ్ స్టాల్ దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. మనం మొత్తం ఒక చుట్టూ తిరిగి వచ్చి మనకు నచ్చినవి తీసుకుందాం. ఇక ఒక్క స్టాల్కి ఒక పేరు పెట్టారు. వీళ్ళందరూ వచ్చిన పైసలు కొని టెంపుల్కి డొనేట్ చేస్తారంట. మరి మనం కొనుక్కుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, కొనుక్కుందాం. ఇక ఈడనైతే ఇక కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫుడ్, ఏదో మ్యాంగో కేక్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. రవ్వ లడ్లు కూడా ఉన్నాయి ఈడ. ఇవన్నీ మనం ఒక రౌండ్ తిరిగి వచ్చినాక కొనుక్కుందాం. ఈ అక్క జుట్టు ఏదో బల అల్లింది కదా, మస్తు పెద్దగా ఉంది. ఇక్కడైతే కరివేపాకు చెట్లు కూడా అమ్ముతారు మనోళ్ళు, తాజా వాళ్ళు. ఒక కరివేపాకు చెట్టు అయితే $5 అంట చిన్నది, ఇంకొంచెం పెద్ద $10, ఇంకొంచెం పెద్ద $15. కొనుక్కోవాలని ఉంది కానీ ఇంతమంది జనాలు వచ్చారు కదా, మనకి పార్కింగే దొరకలేదు. ఎక్కడనో ఆపి ఎండలో నడుచుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మోసుకోవడు అస్సలు కుదరది. మళ్ళీ ఎప్పుడైనా అమ్మినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు కొనుక్కుందాం. ఇగో ఈయన అయితే పిల్లలు ఆడుకోనికి పెట్టిరు కదా, మస్తు మంది పిల్లలు జమ అయ్యారు. ఇగో ఇక్కడ ముంగట ఒక అక్క డ్యాన్స్ చేసుకుంటూ చూపిస్తుంది, వెనకాల ఇంతమంది డ్యాన్స్ చూసుకుంటూ చేస్తుర్రు. నేను 2 years బ్యాక్ మా ఊర్లో జాతర అవుతుంది, అప్పుడు వచ్చినప్పుడు ఫుల్ ఎండలో తిరుగుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసిన. ఇప్పుడు ఈ ఎండలో తిరుగుతుంటే అది గుర్తుకొచ్చింది. ఇగో ఇక్కడ ఫుడ్ కొనుక్కోవాలంటే ఈ టికెట్స్ తీసుకోనంట. వెంకట పోయి టికెట్స్ తీసుకొస్తే నేను అక్కడ పోయి మ్యాంగో కేకు దోశ తీసుకున్నా. ఇగో గిడ బట్టలు అమ్ముతారు, చీరలు డ్రెస్సులు మనోళ్ళు మాస్తు కొనుక్కుంటున్నారు. అప్పటి నుంచి ఒక స్పెషల్ అన్నా కదా, అదేంటో కాదు, ధూమ్ ధామ్ హోలీ. అందరికీ హ్యాపీ కలర్ఫుల్ హోలీ. అతరు కానీ ఫస్ట్ హోలీ అతరుదే కాదు, వచ్చిన రోజులైనా మేము కూడా ఫస్ట్ టైంకి వచ్చినాము అమెరికాలో హోలీకి. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఎవరు తెలియకపోయినా మంచి అందరు కలర్స్ పెట్టుకుంటే హ్యాపీ హోలీ అని చెప్పుకుంటుంటే ఇండియాలో ఉన్న ఫీల్ వచ్చింది. ఆ రోజు అయితే మొత్తం కలర్స్తో నిండిపోయిండు. మరి హోలీ అంటేనే కలర్స్ కదా, కలర్స్ లేకపోతే ఎట్లుంటుంది? మనం కేక్ బేక్ చేసి ఫ్రోస్టింగ్ చేయనట్టు ఉంటుంది. ఇంకొకటి చెప్పన్నా వినండి, ప్రతి ఫ్రెండ్స్ బ్యాచ్లో ఎవరో ఒకరు స్నానం చేయని వాళ్ళు అయితే పక్కా ఉన్నారా? మీ బ్యాచ్లో కూడా గుర్తు చేసుకోండి. వాళ్ళకి ఈ హోలీ రోజు ఎగ్స్తో కలర్స్తో ఫుల్ నింపేయండి. ఈ ఒక్క రోజన్నా హ్యాపీగా స్నానం చేస్తారు. నిజమే కదా, ఏమంటారు? ఈ హోలీకి మనోళ్ళే కాకుండా అమెరికన్స్ కూడా వచ్చిర్రు. వాళ్ళైతే టమాటాలు కొట్టుకుంటారు, మనం కలర్స్ కొట్టుకుంటాం. వాళ్ళు టమాటా ఫెస్టివల్, మనం హోలీ ఫెస్టివల్, అంతే తేడా. వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి నీ డ్రెస్ ఇట్లనే వైట్గా ఉంది, కలర్ఫుల్గా వేస్తామని నా డ్రెస్ పైన కలర్స్ వేస్తారు. ఓకే వేసుకోండి అనేసి అన్న మంచిగా కలర్ పూస్తున్నారు నాకు. ఇగో మన ఆరోగ్యాన్ని చూడండి. మా హోలీ అయితే ఇట్లా ఫుడ్తో ఫన్తో ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీరు కూడా మీ హోలీ ఫుల్ ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.